కాట్రేని కోన్లో ఒక వ్యక్తికి మీరు ఒక అద్భుతం చేశారని చెప్పేసి ఒక ఉద్యోగం అతనికి వచ్చేట్టుగా చేశారన్న ఆ స్టోరీ ఏంటి ఒకసారి చెప్పండి. వాస్తవమండి. కాట్రేకొండ మండలంలో పల్లిపాలెం తూర్పుగోదావరి జిల్లా మా ఐపోలవరం మండలంకి దగ్గరలో ఉండే మండలం అండి. అక్కడ పల్లిపాలెం అనే గ్రామం ఉంటుంది. ఏటిగట్టు వారిని నివసిస్తూ ఉంటారు. వాళ్ళకి ఒకప్పుడు నేను రాజకీయంలో తిరుగుతున్నప్పుడు ఓట్ల కోసం నాయకుల ద్వారా వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అతను నాకు బాగా పరిచయం. వాళ్ళ ఇంటి పేరు పెమ్మాడి, ఆయన పేరు వెంకటేశ్వర్లు. నేను చెరువులు వేసానండి, ఎప్పుడు డబ్బులు సంపాదించట్లేదు, వచ్చినట్టుగా వస్తుంది, అలా ఖర్చు అయిపోతుంది అని అడిగితే నేను కొన్ని మార్పులు చెప్పానండి. ఫస్ట్ నువ్వు బీరువా పశ్చిమ గోడ కానించి తూర్పుని చూసేలా చెయ్యి. అప్పుడు సూర్యుడు ప్రతిబింబం అందులో పడుతుంది, సూర్యకిరణాలు పడవడం వల్ల మనకు ధనలక్ష్మి ఇంట్లోకి రావడానికి పనిచేస్తుంది. తర్వాత చిన్న చిన్న మార్పులు చెప్పాను. తను అప్పుడు చేయలేకపోయాడు. కానీ బీరువా మార్చడం వల్ల ఎప్పుడూ లేని విధంగా ఒక 6 లక్షల రూపాయలు పంట పండి లాభం వచ్చి బీరువాలో ఉండడం వల్ల తను నన్ను బాగా విశ్వసించారు. ఓకే. కొన్ని రోజులకి మళ్ళీ నేను అటువైపుగా వెళ్ళేటప్పుడు ఆయన నా దగ్గరికి వచ్చి ఒక విషయం చెప్పారు. గురువుగారు, మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందని మీరు చెప్పారు, కానీ ఒకే ఒక్క మార్కులో ఉద్యోగం పోయిందండి అని చెప్పేసి అన్నారు. నేను చెప్పినవన్నీ చేశారంటే నేను కొంచెం ధనం లేకపోవడం వల్ల చేయలేకపోయానండి అన్నారు. అయినా పర్వాలేదు, నేను రేపు మార్నింగే మీ ఇంటికి వస్తాను, ఖచ్చితంగా పోయిన జాబు తిరిగి తెచ్చే బాధ్యత నేను తీసుకుంటాను, నాది బాధ్యత అని చెప్పేసి నేను వెళ్ళానండి. సరే, మేస్త్రులు నేను చెప్పినవన్నీ ఇప్పుడే దగ్గరుండి చేయిందామని చెప్పేసి అన్నారు. 2 మిషన్లు తెచ్చుకోవాలి, వీళ్ళ మీద ఉన్నటువంటి వ్యవహారం చిన్నది కాదు, చాలా పెద్దది, అందుకని 2 మిషన్లు కావాలంటే మేస్త్రి గారు ఏమన్నారంటే ఒక మిషన్ సరిపోతుంది అన్నారు. స్విచ్ వేయగానే మిషన్ కాలిపోయింది. సో అంటే వాళ్ళ మీద గ్రహస్థితి బలం అలా ఉండేది. అప్పుడు నా మాట నమ్మి ఇంకొక మిషన్ తెచ్చి చేశారు. గ్రామస్తులందరూ ఇంచుమించుగా ఒక 5 నుంచి 10 మంది వచ్చి, నీ పిల్లల్ని కనలేదా, నువ్వు పెళ్లి చేసుకోలేదా, పిల్లల్ని చదివించుకోలేదా, నువ్వు బాగానే ఉన్నావు కదా, ఎందుకు ఇప్పుడు ఇల్లుని మళ్ళీ రీమోడలింగ్ చేయడం, వీళ్ళు ఏవో డబ్బుల కోసం చెప్తారు, ఇవన్నీ ఎందుకు నమ్మడం అని చెప్పేసి అన్నారు. చెప్పేది నేను, చేయించుకునేది ఆయన, మధ్యలో మీకెందుకండి, 9 రోజులు ఎదురు చూస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి అన్నానండి. అప్పుడు జగన్ గారు ఎప్పుడు భారతదేశంలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ 13 మార్కులో 15 మార్కులో కలిపి ఉద్యోగం కల్పించే సిస్టమ్ ఎక్కడా పెట్టలేదండి. అప్పటికి 3వ రోజు నుంచి 5వ రోజు జరుగుతుంది. జగన్ గారు ఏం చేశారంటే 15 మార్కుల లోపు పెంచి మళ్ళీ అవకాశాలు ఇచ్చారండి. అప్పుడు అతనికి జాబ్ వచ్చింది అనే నమ్మకం అతనికి ఏర్పడింది. 9వ రోజు సాయంత్రం 5 గంటలకి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. అతను లిఫ్ట్ చేశారు, నా వైపు చూశారు, నవ్వుతున్నాడు. పెమ్మాడి గణేష్ వర్మ అమ్మ అని అడిగారు. అవునండి అంటే, అర్జెంటుగా నీ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో పట్టికిని కలెక్టర్ ఆఫీస్కి నెక్స్ట్ డే నువ్వు రావాలి, ముందుగా మట్టుకు అప్లోడ్ చేసి అని చెప్పేసి అన్నారండి. అయితే ఇవి నాకు తెలియట్లేదు లేదు, తను నన్ను చూసి నవ్వుతున్నాడు అని అడిగితే అయిపోయింది, ఫోన్ పెట్టేసిన తర్వాత గురువు గారు మీకు చాలా కృతజ్ఞతలు, మీరు చెప్పింది నాకు విజయం అయిపోయింది, నాకు జాబ్ వచ్చేసింది అని చెప్పేసి అన్నారు.